కొన్ని వారాలుగా కొండములను గూర్చిన భాగాలుగా మనం మాట్లాడుకుంటున్నాం. దానికి కీలకమైన వచనంగా మనం చూస్తున్నది ఏంటంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగం చేస్తున్నప్పుడు దేవుని పిల్లలైన వారు ఏం చేస్తారంటే సువార్త చేస్తారు. దేవుని పిల్లలు కాని వారు ఏం చేస్తారంటే సోది చెప్పుకుంటూ తిరుగుతారు. దేవుని రాజ్యం సువార్త చేత కట్టబడుతుంది. సాతాను సామ్రాజ్యం కొండెములు సోది మాటల చేత కట్టబడుతుంది. దేవుని యొక్క సంఘము గాస్పల్ చేత స్ట్రాంగ్గా ఉంటుంది. దేవుని సంఘాన్ని బలహీనపరచడానికి సాతాను గడించుకున్న లైన్ ఏంటంటే గాసిప్స్. గాస్పల్కి ఆపోజిట్ అన్నమాట. దాన్ని ఒక్కదాన్ని మనం కీవర్డ్గా తీసుకుని మనం ఆలోచిస్తున్నప్పుడు చాలా రకరకాల కోణాల్లో మనం చూస్తూ వెళుతున్నప్పుడు లాస్ట్ వీక్ మనకు టైం సరిపోక సరిగ్గా ఒక సందర్భం దగ్గర మనం ఆగిపోయాం. ఆ సందర్భం ఏంటో మనకు తెలుసు. పౌలు గారి యొక్క పరిస్థితి దగ్గర మనం ఆగాం. ఆ పౌలు గారి పరిస్థితి మాట్లాడుకోవడం మరి ఎంతమంది గుర్తుందో తెలియదు, కానీ ఒకసారి ఎవరైనా కొత్తగా వచ్చి ఒకసారి నేను జ్ఞాపకం చేసి లోపలికి వెళ్తాను. పౌలు గారు కొరింథీ సంఘానికి 2వ పత్రిక రాస్తున్నాడు. ఆ 2వ పత్రిక రాస్తున్నప్పుడు 12వ అధ్యాయంలో 11వ వచనంలో మాట మనం ప్రారంభించాం. అందులో పౌలు గారు తను వివరించుకుంటున్నాడు. పౌలు గారు 2వ పత్రిక అని అంటున్నా అది 2వ పత్రిక కాదు, అది 3-4 పత్రికలు. క్షమించండి, పౌలు గారు రాసిన 2వ పత్రికను మనం చదువుకుంటున్నాం. అది 2వ పత్రిక కాదు, 3-4 పత్రికలు. అంటే మొదటి 2 పత్రికలు మొదటి పత్రికలో కలిసిపోయాయి, చివరి 2 పత్రికలు 2 పత్రికలో కలిసిపోయాయి. ఈ సందర్భాన్ని, ఈ బ్యాక్గ్రౌండ్ మనం గుర్తుపెట్టుకుని పౌలు గారు ఎప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలన్నా ఒక లెటర్ రాసి ముందుగా ఇన్ఫర్మేషన్ ఇచ్చి వెళ్తాడనమాట. ఆ లెటర్ రాసి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నప్పుడు ఈ 3వసారి ఆయన వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఎందుకంత ఇబ్బంది పెడుతున్నారంటే, పౌలు గారే చివరికి సంఘానికి అడ్డైపోయాడన్నట్టు కొందరు వ్యక్తులు పౌలు గారిని క్రియేట్ చేశారు. ఎవరు ఆ వ్యక్తులు మనకు తెలుసు. మొదటి పత్రిక చదువుతున్నప్పుడు అవగాహన ఉందిగా మీకు. మొదటి పత్రిక చదువుతున్నప్పుడు మొదటి పత్రికలో మనం చదువుతున్నప్పుడు మొదటి పత్రిక వివరణ ఏంటో మనకు తెలుసు. రకరకాల అల్లర్లన్నీ కొరింథీ సంఘంలో ఉన్నాయి. భాషలు మాట్లాడేవాడు అంటాడు నాకంత తోపేవాడో లేడంటాడు. స్వస్థపరచు వరం ఉన్నవాడు అంటాడు ఇక నేనే ఈ నేచర్కి వ్యతిరేకంగా అద్భుతాలు జరిగించేవాడు అంటే నేనే అని వాడు డంబానికి పోతాడు. స్వస్థపరచేవాడేమో మిగిలిన వారిని తక్కువ చేస్తాడు. భాషల వరం ఉన్నవాడేమో మిగిలిన వారిని తక్కువ చేస్తాడు. ఎవరికి వరం ఉన్న ఆ వరాన్ని బట్టి బోధించే వరం ఉన్నవారు ఇద్దరిని తక్కువ చేస్తాడు. ఇలా ఎక్కడికక్కడే గలిబిలు అవుతున్నప్పుడు ఈ గలిబిలైపోయిన సంఘాన్ని ఒక సిస్టమేటిక్గా నడవాలని లెటర్ రాస్తే అది మొదటి పత్రిక అయింది. అలా లెటర్ రాయడమే కాదు, వాళ్ళకు కొన్ని బాధ్యతలు ఇచ్చేయమంటే అబ్బాయి ఇదిగో మీరు జాగ్రత్తగా జరిగించండి, నేను పై ప్రాంతాల్లో సువార్తకు వెళ్తాను, ఎరామ లేకుండా యూరప్ ఖండం వరకు నేను సువార్తలు తిరుగుతున్నాను, మళ్ళీ మిమ్మల్ని చూసినా చూడకపోయినా నా తరపు రిప్రజెంట్గా మీరు ఉండాలని చెప్పి కొంతమంది వ్యక్తులను ఆయన నిలబెట్టి పెద్ద మనుషులుగా నిలబెట్టి వెళ్ళాడు. వీళ్ళు ఏం చేశారంటే మెల్లమెల్లగా పౌలు గారు చెప్పిన వాక్యాన్ని వివరించడం ప్రారంభించారు. బాగానే చెప్పారు. ఆ చెబుతూ సువార్త చెబుతూ వీళ్ళు ఏం చేశారంటే కంపేర్ మెసేజ్ చెప్పడం స్టార్ట్ చేశారు. ఈ కంపారిజన్ మెసేజ్లో కొంపముంచేశారు. ఏం చేస్తారు వీళ్ళు కంపేర్ చేస్తారు. ఏమనంటే అసలు దీన్ని మినిస్ట్రీ అంటారా అన్నారంట. మినిస్ట్రీ అంటే ఎలా ఉండాలంటే అలా ఉండాలి అని వేరొక మినిస్ట్రీని కంపేర్ చేసి ఈ సంఘాన్ని డౌన్ చేయడం స్టార్ట్ చేశారు. రెండోది, దీన్ని సర్వీస్ అంటారా సేవ అంటారా, దీన్ని అసలు సేవ అంటే ఎలా చేయాలి అలా చేయాలని వేరొక సేవను చూపిస్తూ ఈ సేవను డౌన్ చేసే మెసేజ్లు చెప్పడం స్టార్ట్ చేశారు. ఇంకా చర్చ్ అనేది దీన్ని అంటారా, ఇది చర్చా, ఇది చర్చ్ కాదు, చర్చ్ అంటే అలా ఉండాలని వేరొక చర్చ్ను చూపిస్తూ ఈ చర్చ్ని డిఫాల్ట్లో చూపించడం స్టార్ట్ చేశారు. ఇలా ఎప్పుడైతే బాగానండి మినిస్ట్రీని పాయింట్అవుట్ చేసే మెసేజ్లు చెప్పారు, నెక్స్ట్ సర్వీస్ని పాయింట్అవుట్ చేసే మెసేజ్ చెప్పారు, నెక్స్ట్ చర్చ్ను పాయింట్అవుట్ చేసే మెసేజ్ చెప్పారు. ఎప్పుడైతే జనాలు ఈ మెసేజ్లు ఉంటున్నప్పుడు అరే బిడ్డలు బాగా చెప్తున్నారు, భలే చెప్తున్నారు, నిజమే కదా, అలా మనం కూడా ఉంటే బాగుండని ఓట్లు వేయడం స్టార్ట్ చేశారు. ఎప్పుడైతే ప్రజలు మద్దతు దొరుకుతుందో వెంటనే వీళ్ళ బాణం ఎవరి మీద పెట్టారంటే పౌలు గారి వైపుకి బాణం తిప్పారు. ఏమన్నారంటే ఇలా మినిస్ట్రీ ఇలా తయారవడానికి కారణం
చర్చ్ ఇలా తయారవడానికి కారణం, పరిచర్య ఇలా సర్వీస్ ఇలా తయారవడానికి కారణం అసలు ఏంటి? అసలు ఆ డిఫాల్ట్ ఎక్కడుందంటే లీడర్షిప్ ప్రాబ్లం ఉందన్నారు. ఇందుకు లీడర్ ఎవరు? పౌలు గారు. అంటే వీళ్ళ తిప్పి ఎవరిని పాయింట్అవుట్ చేస్తున్నారంటే పౌలు గారిని పాయింట్అవుట్ చేస్తూ సరాసరి పౌలు గారిదే తప్పన్నట్టు పౌలు గారి నాయకత్వాన్ని ఇతర నాయకత్వాలతో కంపేర్ చేయడం స్టార్ట్ చేశారు. అలా ఎప్పుడైతే కంపేర్ చేస్తున్నారో పౌలు గారి మీదే చెప్పండి గాసిప్స్ స్టార్ట్ చేశారు. ఏమని స్టార్ట్ చేశారు? అంత తెలివైనడు ఏం కాదు, ఏదో అలా సేవలు అలా నడిచేస్తున్నాడు, కానీ ఆయన ఒక అవివేకి అన్నారు. అందుకే ఆయన వివరించుకుంటాడు ఏమని, నేను అవివేకినై ఉన్నాను అని. రెండో నింద ఏమేశారంటే సేవ అని విరామం లేకుండా తిరుగుతున్నాడు. ఊరకే తిరుగుతున్నాడా? నా దగ్గర డబ్బులు తీసేసుకున్నాడు అన్నారు. మరో నింద ఏమేసేసారంటే ఆయనకి నడిపించడం రాదు, ఆయనకి ప్రేమ లేదు. మరో మాట అంటే అసలు మన సంఘాన్ని సరిగా కట్టలేదని పౌలు గారి మీద లేనిపోని గుసగుసలు ప్రారంభించేశారు. ఆ దెబ్బకి పౌలు గారు చాలా బాధపడిపోయాడు. చివరికి ఆయన ఎంత బాధపడ్డాడంటే తాను కట్టిన సంఘానికి తానేంటో వివరించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. తాను నిలబడిన వారికి తాను పడిపోవడం లేదు, నేను నిలబడ్డానని చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. నెక్స్ట్, తాను కట్టిన సువార్త ఏదైతుందో, తాను చెప్పిన సువార్తకి నేను ఏమాత్రం సువార్తకు దూరం కాలేదు, నేను సువార్తలోనే ఉన్నానని తాను సువార్త సత్యం అని చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఎంత మంచి పౌలు గారిని ఏడిపించి చివరికి ఏం చేశారంటే సారీ చెప్పించేశారు. సారీ చెప్పించడమే కాదు, క్షమించడం అని చెప్పించడమే కాదు, వాళ్ళు తీసుకున్న ఆగంతకమైన నిర్ణయం ఏంటంటే మీరు గమనించండి, చివరికి పౌలు గారి ముఖం పబ్లిక్ చూడడానికి ఇష్టపడలేదంట. అంటే ఏ రేంజ్లో పౌలు గారి కోసం రాంగ్ ఎలివేషన్ ఇచ్చుంటారు మీరు అర్థం చేసుకోండి. ఆయన అంటాడు, బాధపడితే ఏమంటాడంటే బహుశా నేను ఇప్పుడు మీ దగ్గరకు వచ్చినా నేను మీకు నచ్చనేమో, మిమ్మల్ని చూస్తే, మీ మాటలు చూస్తే, మీ పలకరింపులు చూస్తే మీరు నాకు నచ్చరేమో. ఏమైందో విషయం నాకు అర్థమైంది, కానీ ఒక మాట నాకు అర్థమైంది, మీకు నాకు చాలా డిస్టెన్స్ పెరిగింది. ఈ డిస్టెన్స్ పెరగడానికి ఫలానా అనను, కానీ ఒకటి మాత్రం నాకు తెలుసు, ఈ గుసగుసలు కొండాలు ఈ నాలికని భుజాల మీద వేసుకుని తిరుగుతున్న వాళ్ళే ఈరోజు సంఘాన్ని పాడు చేసేసారు. ఆయన అంటూ పౌలు గారు బాధపడతాడు, నాకు ఒక విషయం అయితే అర్థమైంది, ఒకవేళ నేను వచ్చినా రాకపోయినా మేము కొట్టుకు చచ్చిపోతుంటే ఒకరోజు కొరింథీ సంఘంలోకి మీరు వ్యక్తులుగా రాకముందు ఏ వ్యభిచారము, జారత్వము, అల్లరి, అబద్ధాలు ఉండేవో మళ్ళీ సంఘానికి అవి కనబడతాయేమని భయం వేస్తుంది అన్నాడు. ఎందుకంటే నేను నిలబెట్టిన వారు అన్ఫిట్ అయి నా మీద కామెంట్ చేశారు. నన్ను పడగొట్టడానికి వాళ్ళు ప్లాన్ చేసి వాళ్ళు నిలబడాలనుకున్నారు. కానీ మేము నిలబడాలని ప్లాన్ చేస్తున్నప్పుడు కింద ఉన్న వాళ్ళందరూ పడిపోతారని చెప్పండి భయం వేస్తుంది. ఇప్పుడు చెప్పండి, గాసిప్స్ ఎంత డేంజర్ అంటే ఫ్యామిలీని డిస్టర్బ్ చేస్తాయి, నెక్స్ట్ ఫ్రెండ్షిప్ని డిస్టర్బ్ చేస్తాయి, నెక్స్ట్ చర్చ్ యొక్క కల్చర్ని డిస్టర్బ్ చేస్తాయి, నెక్స్ట్ గాసిప్స్ ఎంత డేంజర్ అంటే ఒక మనిషిని బతకుండగా మానసికంగా చెప్పండి చంపేస్తాయి. ఎవరు చెప్తారండి గాసిప్స్ అంటే? బాగా వినండి, ఎవరు చెప్తారండి గాసిప్స్ అంటే? మీకు ఆశ్చర్యపోయే మాట చెప్పనా, ఎవరు మచ్చరపడతారండి, ఎవరు గాసిప్ చెప్తారండి అంటే దేవుడి పిల్లలే చెప్తారు, గుర్తుపెట్టుకోండి. అలా ఎలా చెప్తారండి అంటే అలా చెబుతారు. అలా ఎలా చెప్తారంటే అక్కడ రాస్తున్నారు చూడండి, ఆ రోమపత్రిక రాస్తున్నప్పుడు మచ్చరం అనేది ఒక స్టార్ట్ అవుద్దట. ఆ మచ్చరం అనేది ఎందుకు స్టార్ట్ అవుద్దంటే వాళ్ళు దేవునికి మనసులో చోటు ఇయ్యనొల్లకపోయారు గనక చెప్పండి మచ్చరం స్టార్ట్ అవుతారు. ఎప్పుడైతే వాళ్ళు దేవునికి మనసులో చోటు ఇవ్వలేకపోయారో, చేయరాని కార్యములు చేయుటకు దేవుడు వాళ్ళని భ్రష్ట మనసుకు అప్పగిస్తే మీరు గమనించండి, మచ్చరం అనగానే, అసూయ అనగానే, ఏర్స్ అనగానే ఈ యూనివర్స్లో ఫస్ట్ ఈవెంట్లో మనకు కనబడేది ఎవరు తెలుసా? కయ్యేనిగాడు. నాడు దాని కయ్యేనికి ఈ పేర్లు పెట్టారని వ్యాఖ్యానకర్తలు. కయ్యేని ఎవరో తెలుసా? కయ్యేని ఎవరంటే చర్చ్ అనగానే మానకుండా వచ్చేవాడు కయ్యేని అంటే, గుర్తుపెట్టుకోండి.
కయ్యను అంటే ఎవరో తెలుసా? దేవునికి తాను సంపాదించిన దాంట్లో చెప్పండి కానుకలు ఇచ్చేవాడు కయ్యను అంటే. కయ్యను అంటే ఎవరని ఇంకా అడిగితే దేవుణ్ణి ఆరాధించే వర్షిప్ లీడర్ ఆయన. కయ్యనంటే ఆరాధన చేస్తాడు, కయ్యనంటే చర్చికి వస్తాడు, కయ్యనంటే దేవుని బలిపీఠం దగ్గర నిలబడతాడు, కయ్యనంటే దేవుని ఇష్టపడతాడు. ఇలాంటి కయ్యని ఎలా మారిపోయాడంటే గుర్తుపెట్టుకోండి, ఎదుటోడిని చంపేంత ఎత్తుకెదిగిపోయాడు. ఎలా అయిపోయాడు చెప్పండి? నేను అడుగుతున్నాను. అసూయ పడ్డాడు, ఏర్సపడ్డాడు, మచ్చర పడ్డాడు. వాళ్ళ తమ్ముడి మీద తప్పుడు మాటలు చెప్పడం స్టార్ట్ చేశాడు. మీ తమ్ముడు ఎక్కడున్నాడు అడిగితే ఏమంటే చెప్పండి? అడిగి ఏమైనా కావాలన్నా అన్నాడు. అంటే ఏంటి? ఆ మనిషి మాట వినడానికి కూడా చెప్పండి ఇష్టపడడం లేదు. బాగా వినండి, గాసిప్స్ అనేవి బాగా వినండి మొదటి అన్నదమ్ముల్లోనే ప్రారంభమైపోయాయి. వీళ్ళెవరై అంటే చర్చికి వచ్చారు, బలిపీఠానికి వచ్చారు, ఆరాధన చేస్తున్నారు, దేవునికి కానుకిస్తున్నారు. ఇంత మంచిగా ఉన్నవాడు కూడా గమనించండి, ఇంత మంచిగా ఉన్నవాడు కూడా ఎలాగైపోయాడంటే బాగా గమనించండి. ఒక వ్యక్తి మనకు నచ్చకపోతే వాడి మీద స్టోరీలు మనం క్రియేట్ చేస్తాం. వాడెవడో తెలియదు అన్నట్టు మాట్లాడతాం, వాడి గురించి మాకు లెక్క లేదన్నట్టు మాట్లాడతాం. ఆడుంటే ఏంటి చెప్పండి, పోతే ఏంటన్నట్టు మాట్లాడుతాం. ఈ లక్షణాలన్నీ ఎవరో తెలిసిన కయ్యని గాడివి. ఇంకేం రాస్తున్నాడు అక్కడ? ఆ మచ్చరమే కాదు, ఆ రోమపత్రులు రాస్తున్నాడు కపటం. కపటం అంటే ఏంటి చెప్పనా? బాగుందండి, నేను త్వరగా వివరించి ముగిస్తాను. కపటం అంటే ముందు ఒకలాగా చెప్పండి, వెనకొకలా మాట్లాడు. ఒక జోక్ ఉందో చెప్తాను వినండి. ఒక ఆయన చనిపోయాడు. ఊర్లో అందరూ తిట్టుకుంటారు ఆ మనిషిని. పనికి మాలోడు, మాట బాగోదు, ఆలోచన బాగోదు, పనికి మాలోడు, దరిద్రం దూపోయింది అనుకున్నాడు. చివరికి వాడు చనిపోయిన తర్వాత మరి ఊళ్ళో వాడు కనుక చూడటానికి వస్తారుగా. ఈ చూడడానికి వచ్చినప్పుడు పలకరిస్తున్నారట, వచ్చి శవం ముందు నిలబడి అంటున్నారట, ఎంత మంచోడు, బతుకుంటే బాగుండు, చనిపోయాడు, ఇంకా కొన్ని రోజులు ఉంటే బాగుండని ఇలా మాట్లాడుతుంటే పక్కన అలా ఆవిడ కూర్చుని ఏడుస్తూ ఆ లేపు చూసి డౌట్ వచ్చిందంటే వచ్చిన వాళ్ళందరూ పోగొడుతున్నారు. ఆ చిన్న అబ్బాయిని పిలిచి ఇలా రారా, చచ్చిపోయింది నానో కాదో సార్ చూడరా అందంట. ఎందుకు? వాళ్ళ నాన్నేంటి వాళ్ళ అమ్మకు తెలుసు. వాళ్ళ నాన్నకు డౌట్ వచ్చింది, ఏంటి ఇంత మంచోడు అన్నాడు రా మీ నాన్నే. కపటం. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఎదరు ప్రైజ్లు అటు చెప్తాం, వెనక్కిపోయి చెప్పండి ఎదవాడు అంటాం మనం. ఇదే కపటం. ఈ లక్షణాలన్నీ రోమపత్రికలో కోట్ చేస్తాను చూడండి. మొదటి అధ్యాయం 28వ వచనం నుండి. మొదటి అధ్యాయం 28వ వచనం నుండి. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటు ఇయ్యనల్లకపోయారు గనక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు వారిని భ్రష్ట మనసుకు అప్పగించాడు. బాగానండి, వారు తమ మనస్సులో దేవునికి చోటు ఇయ్యనల్లకపోయారు గనక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు వారిని భ్రష్ట మనసుకు అప్పగించాడు. దుర్నీతి చేత, దుష్టత్వం చేత, లోభము చేత, ఈర్ష చేత నిండుకొని, మత్సరము చేత, నరహత్య చేత, కలహము చేత, కపటము చేత, వైరం అనే వాటితో నిండుకుంటారట. ఇప్పుడు బాగానండి, ఈ లక్షణాలన్నీ నేను అడుగుతున్నాను, ఇవి దేనికి సంబంధించినవంటే దేవుడు ఒక మానవుడికి ఇస్తున్న పనిష్మెంట్. అబద్ధాలాడి ఎదుటి వ్యక్తుల మీద దొంగ మాటలు మాట్లాడితే నరకానికి పోతామన్నది ఎంత ఇంపార్టెంట్ విషయమో, భూమి మీద ఉండగానే నాశనం అయిపోతామనడానికి గుర్తుల్లో గుర్తేంటి చెప్పిన ఈ లక్షణాలన్నీ మనకు కనబడతాయండి. మనం భక్తి పరులమో కాదో ఎక్కడ కనబడుతుంది అంటే దేవుడు చెప్తున్నాడు, నీ టంగ చెబుతుందంట. గుర్తుపెట్టుకో, దేవుళ్ళో ఉన్నావా దెయ్యంలో ఉన్నావా నీకు ఎట్లా తెలుస్తుందంటే ఇదిగో ఈ లక్షణాలన్నీ నీలో కనబడతాయట. వాళ్ళు ఏం చేస్తారంట? కొండగాండ్రులు, అపవాదుకులు. అక్కడ ఒక పదం చూడండి, దేవదోషులు. దేవదోషులు అంటే ఏంటండి? నడుతున్నాను. దేవదోషకులు అంటే ఏంటి చెప్పాలి. దేవుణ్ణి దూషించడం అనుకుంటున్నా అడుగుతున్నాను. ఇక్కడ అందరం కూర్చున్నాం, ఎవరో ఒకరి మీద మనం గాసిప్ పుట్టించలేదా? ఏదో ఒక రోజు మాట్లాడుండలేదు చెప్పండి. ఏదో ఒక రోజు మాట్లాడమా? మనకు నచ్చినోడి కోసం ఒక మాటకు ఇంకో మాట చెప్తాను చెప్పమా. మనం ఎంత గాసిప్స్ మాట్లాడుకున్నా మనం చర్చకు వస్తున్నామో రావట్లేదు చెప్పండి. బైబిల్ చదువుతున్నాం లేదా? ప్రార్థన చేస్తున్నాం లేదా? అన్నీ బాగానే చేస్తున్నాం. మీరు గమనించండి,
మనం దేవుడిని ఏమన్నా ద్వేషిస్తామా? ద్వేషించంగా. దేవుని ద్వేషించడం అంటే రాధా మనోహర్ లాగా, ఇంకెవరున్నారు కదా, కరుణాకర్ సుగుణ లాగా, లలిత్ కుమార్ లాగా, ఇది కాదు. దేవదేశుడు అంటే ఇది మాత్రమే కాదు. దేవుణ్ణి దూషించడం అంటే తెలుసా? దేవుని అథారిటీని లెక్క చేయకపోవడం. దేవుడు ఏదైతే చెప్పాడో, నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించరా, నిన్ను వలే నీ ఎదుటి వాడిని గౌరవించరా, నీ కుటుంబాన్ని ఎలా గౌరవంగా చూడాలనుకున్న ఎదుటి కుటుంబాన్ని కూడా అలాగే గౌరవంగా చూడరా అని దేవుడు ఏ ఆజ్ఞ అయితే పెట్టాడో నువ్వు అలాగే పెట్టు, మేము పాటించడం అనే ఆ రెక్లెస్ యాటిట్యూడ్ ఉంది చూసారా, అది దేవుణ్ణి ద్వేషించడం. దేవుని ద్వేషించడం దేవుడిని తిట్టడం కాదు, దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడడం కాదు, దేవుడు ఆజ్ఞలు పాటించకపోవడం కూడా ఏంటి చెప్పండి? దేవదూషణ. దేవుణ్ణి ద్వేషించడం. ఎలా ద్వేషించడం అంటే, దేవుడు అన్నాడు, మీరు నన్ను ప్రేమించిన ఎడలా చెప్పండి నా ఆజ్ఞలు గైకుంటారు. నా ఆజ్ఞలు ఏంటి? నేను ఎంత గౌరవిస్తున్నానో నువ్వు కూడా ఎదురు వ్యక్తులని చెప్పండి అంతే గౌరవించు. నీ కుటుంబం యొక్క పరువును ఎంత కాపాడుకుంటావో ఇతరుల కుటుంబాల పరువును కూడా అంతే కాపాడాలని గౌరవించు. నిన్ను వలే చెప్పండి నీ పొరుగు వాడిని ప్రేమించు. ఇది మనకు ఆజ్ఞలుగా బైబిల్లో ఉన్నా ఇవి మనం పాటిస్తామా? మన గౌరవానికి ఏమన్నా భంగం కలిగితే మనకు రాత్రి నిద్ర లేకుండా తెల్లారి వరకు ఆడుతూ గొడవాడేస్తాం, కానీ ఎదుటివాడు గౌరవం తీసేసి మాత్రం గుర్రు పెట్టుకుని నిద్రపోతాం పోమని చెప్పండి. ఇది దేవుడిని ద్వేషించడం గుర్తుపెట్టుకోండి. దేవుడు అంటున్నాడు అక్కడ రాస్తూ హింసకులు అన్నాడు. మరో పదం నేను కొన్ని పదాలు రేట్ చేస్తున్నాను. హింసకులంటే బాగానండి, హింసకులంటే కత్తులు కటారాలు ఈ పట్టుకుని తిరిగే వాళ్ళని కాదు. హింసకులంటే తెలుసా? బాగా వినండి, మీకు ప్రాక్టికల్గా విషయం చెప్తాను. దీన్నే ఇన్సులెంట్ అనే వర్డ్ నుంచి కొన్ని వివరణలు ఉన్నాయి. హింసకులు అనే పదానికి వివరణ ఏమని రాసుకొచ్చారంటే, ఎవరైనా ఒక వ్యక్తిని మాట వినకపోతే అప్పుడు నీలోంచి వచ్చే ఒక నేచర్ ఉంటుంది చూసావా, అది హింస. ఇప్పుడు బాగా వినండి, ఎవరో ఉన్నారు నా మాట వినలేదు, నేను చెప్పిందల్లా చేయట్లేదు, అప్పుడు ఆడి మీద నాకేమవుతుంది చెప్పండి? కోపం వస్తుంది. ఆ కోపంతో నేను ఏం చేస్తాను చెప్పండి? వాడు హింస స్టార్ట్ చేస్తాను ఆడి మీద. హింసకులంటే చెంపల మీద కొట్టడం, మొఖాల మీద దూయడం కాదు, వాడిని టార్చర్ పెట్టడానికి ప్లాన్ చేస్తాను. ఎందుకు నేను టార్చర్ పెట్టడానికి ప్లాన్ చేస్తానంటే, వాడు నా మాట వినలేదు. ఎప్పుడైతే వీడు నా మాట వినలేదో నేను ఏం కోరుకుంటానంటే, ఈ నా మాట వినలేదు కనుక వీడికి ఏదో ఒక చెప్పండి నష్టం జరగాలి. ఆ నష్టం జరిగినప్పుడు నేను కళ్ళతో చూడాలి. ఆ కళ్ళతో చూసిన తర్వాత నేను ఒక మాట అనాలి, వీడికి ఇలాగే జరగాలి అంటే వీడు ఏం కోరుకుంటాను చెప్పండి? హింసకులు అడుగుతున్నాను. ఎన్నోసార్లు ఈ ప్రవర్తన మన ఇళ్లల్లో మన స్నేహాల్లో చూపించలేదా? నేను చెప్పానండి వాడికి, చెప్పండి నేను చెప్పానండి వాడికి, వినలేదండి. అలా కాదని చెప్తే వెళ్ళినాడు, సరే జరిగింది వాడితో మనం నేను చెప్పాను వాడికి, అక్కడికి అలాగుండే అలానే ఉండే, నేను చెప్పాను దానికి, నా మాట వినలేదు దానికి అలాగుండే. ఈ మాటలు మీకు ఏమనిపిస్తుంది చెప్పండి? హింసను కోరుకుంటున్నామా లేదా? నీ మాట వినకపోతే, నీకు సపోర్ట్ చేయకపోతే, నీకు అనుకూలంగా నిలబడకపోతే, నీకు అనుకూలంగా వాళ్ళ జెండా ఎత్తకపోతే, వాళ్ళ నుంచి మనం కోరుకునేది ఏంటో తెలుసా? వాళ్ళు పాడైపోవాలని కోరుకుంటాం, వాళ్ళు నష్టపోవాలని కోరుకుంటాం, వాళ్ళు దెబ్బలు తినాలని కోరుకుంటాం. వాళ్ళకి ఏదో జరిగితే మనం వెనకాల లోపల ఎక్కడో ఆనందం ఏంటి చెప్పిన, ఇంకా జరగాలి నేను ముందే చెప్పాను, ఇంకా జరగాలి నేను ముందే చెప్పాను, ఆ రోజే చెప్పాను నేను, కానీ వినలేదు. ఇప్పుడు జరుగుతుంది, ఇలాగే ఉండాలి. ఇప్పుడు వీడు బాధపడుతుంటే నాకు ఎలా ఉంటుంది అన్నమాట? ఆనందం. ఇదే హింసకులు, గుర్తుపెట్టుకోండి. ఇలాంటి లక్షణాలు నడుతున్నాను. ఎవరినో చూడకండి, అక్కడక్కడ మన లైఫ్ స్టైల్ ఇవి కనబడుతున్నాయి. మన మాట విన్నోళ్ళు పాడైపోవాలి, మన మాట విన్న వాళ్ళకి నష్టాలు జరిగిపోవాలి, మన మాట విన్న వారికి ఏదైనా దుర్వార్త అంటే ఏదో ఒక నష్టం జరిగిందని ఒక దుర్వార్త మనకు కనబడితే ఆ రోజు మనకు కడుపు ఎంత చల్లగా ఉంటుంది. మనకి జరిగిందా, పోయారంటగా ఇద్దరు ఇంట్లో అంటామా, పోయారంట, యాక్సిడెంట్ అయిందంట, చెయ్యి ఇరిగిపోయిందంటగా, ఇరిగిపోయింది. ఇవన్నీ ఎలా ఉంటాయి చెప్పిన, వాళ్ళ రక్తం కారిపోవాలి, అవసరమైతే వాళ్ళ ప్రాణాలు పోవాలి. ఎందుకు ఎలా మాట్లాడతారంటే, కేవలం ఒకటి నోట్ చేసుకోండి, వాళ్ళ మాట వినకపోతే చెప్పండి, వాళ్ళ మాట వింటే ప్రేమిస్తారు, వాళ్ళ మాట వినకపోతే
హింస స్టార్ట్ చేస్తారు. నీతో మాటల చేత హింస స్టార్ట్ చేస్తారు, చేతల చేత హింస స్టార్ట్ చేస్తారు. ఏ విధంగానే సరే నేను డీగ్రేడ్ చేయడానికి వాళ్ళు రెడీ అయిపోతారు. దీన్ని హింసకులు అన్నాడు. ఎందుకు చెప్తున్నాడు ఈ లక్షణాలు మీకు అర్థమవుతాయి. మరో పదం ఉంది, ఆ పదాలు అక్కడ ఎతకండి. అహంకారులు. ఎవరంట? అహంకారులు అంటే ఎవరండి? అహంకారులు అంటే బాగా వినండి. అహంకారులు అంటే పైబట్టి నింపేస్తారు, మెల్లో దళసర చైన్ వేసుకుంటారు, ముదురు మీసాలు ఉంటాయి. ఆ స్టైల్ ఊహించుకోకండి. అహంకారులు అంటే ఏంటంటే ఇప్పుడు కనబడతారు చూడండి. అహంకారులు అంటే దేవుడు నీకు ఏదో గిఫ్ట్ ఇచ్చాడు అనుకోండి. ఎగ్జాంపుల్, మనం చర్చ్ వాతావరణంలో ఉన్నాం కనుక నేను బాగా పాట పాడుతున్నాను అనుకోండి. బాగా వినండి, నేను బాగా పాటలు పాడుతున్నాను అనుకోండి. సేమ్ పాట సుధాకర్ లేచి పాడాడు అనుకోండి, ఎక్కడో పదం సరిగా పాడలేదు అనుకోండి, నేను వెనకాల ఒక ఎదవ బిల్డప్ పెడతాను. ఏంటి ఇలా పెట్టుకుని అని నవ్వుతాను అనమాట. ఎందుకు? వీడికి పాడడం రావట్లేదు చెప్పండి, నేనే బాగా పాడుతున్నాను, నాలాగే ఇంకెవడో చెప్పండి. దీన్నే అహంకారం అంటారు, గుర్తుపెట్టుకో. ఎదుటోళ్ళు పాటలు పాడితే నవ్వే వాళ్ళు చర్చిల్లో ఉంటారంటే మీరు నమ్మగలరా? నమ్మగలరా? ఉన్నారు లేదా? అరా లేదో దేవుడిని ఆరాధన చేద్దాం వచ్చి పాడితే వీళ్ళ పెద్ద లతా మంగేశ్వరికి తమ్ముళ్ళలాగా చెల్లిలాగా ఇక నిలబడిన వాళ్ళందరూ పేర్లు పెడతారు. పెట్టరు? అడుగుతున్నాను. అహంకారం అంటే చెప్పిన దేవుడు మనకేదో గిఫ్ట్ ఇస్తాడు. నాకు స్వరం ఇవ్వచ్చు, సువార్త ఇవ్వచ్చు, బోధ ఇవ్వచ్చు, లేదా నాకు లాంగ్వేజ్ మాట్లాడే స్పష్టమైన వర్డ్స్ ఇవ్వచ్చు, ఏదో ఒక వరం నాకు ఇస్తాడు. కానీ నాకున్న దాన్ని లేనోడు దాంట్లో చూస్తూ బాగునండి, నాకంత బాగా వాడు చెప్పకపోతే వాడిని ఎటకారం చేస్తానే, అది అహంకారం. వీళ్ళందరూ ఎవరండి అంటే దేవుని పిల్లలే, దేవుడిని నమ్ముకున్న వాళ్ళే. నేను పాడిన పాట వేరొకరు సరిగ్గా పాడకపోతే ఎటకారం చేస్తాను, వారు సరిగ్గా మాట్లాడకపోతే ఎటకారం చేస్తున్నాను. మరో చెప్తున్నాను, మంచి పాటలు ఎవరు పాడతారంటే, సైకలాజికల్గా చెప్పే పాయింట్ చెప్తున్నా, మంచిగా పాట ఎవరు పాడతారంటే బాగా వినేవాళ్ళు పాడతారంటే. ఏం వినాలి? వాడికి వినికిడి బాగుండాలంట. కొన్నిసార్లు మనం ఎందుకు సరిగా పాడమంటే మనకు అన్నీ బాగానే వినపడుతున్నాయి అనుకుంటున్నాం. కాదు, బాగా ఎవరు వింటారు, ఏమంటారు అంటే ఒక పదాన్ని కానీ ఒక రాగాన్ని కానీ సరిగ్గా అంటే మనకి ఈ ఏదైతే ఉందో ఇనికిడి ప్రాబ్లం లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో దేవుడు వాళ్ళకి ఇచ్చిన వరం, వాళ్ళ బాగా వింటారు. వాళ్ళకి స్ట్రైట్గా పదం మైండ్లో పడిపోద్ది. అందుకే వాళ్ళు సరిగ్గా తెప్పుకోగలరు. బాగా వినండి. నత్తి వచ్చిందంటే బాగా వినాలి. మాటలు రావట్లేదంటే మెజారిటీ మాటలు రాని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పిన? వినికిడి లేని వాళ్ళు ఉంటారు. బాగా వెళ్ళలేని వాళ్ళే సరిగ్గా మాట్లాడలేరు, బాగా వినికిడి లేని వాళ్ళే సరైన పదాలు వాళ్ళకి తిరగు. ఇప్పుడు వాళ్ళు బాగా పాడలేకపోతున్నారంటే చెప్పండి, సరైన వినికిడి మనకు లేదు. మనకన్నా వీళ్ళు బాగా పాడుతున్నారంటే వాళ్ళకి మనకన్నా దేవుడు వాళ్ళకి ఏమి ఇచ్చాడు చెప్పండి? మంచి వినికిడి ఇచ్చాడు. వీళ్ళు ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళ వరాన్ని బట్టి ఇతరులను ఏం చేస్తారు చెప్పండి? పాయింట్ అవుట్ చేస్తారు. మరో ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. ఏదో ఒక లాంగ్వేజ్ మాట్లాడడం, హిందీ కానీ ఇంగ్లీష్ కానీ ఏదో వచ్చింది అనుకోండి. ఆ మాట్లాడుతున్నప్పుడు సుధాకర్ ఇక్కడ నిలబడి మెసేజ్ మాట్లాడుతున్నాడు. సురేష్ గారికి ఇంగ్లీష్ వచ్చు, సుధాకర్ రాదు. నిజానికి ఆయన ఇంగ్లీష్ మాస్టర్లు అండి, వదిలేండి, కానీ ఎగ్జాంపుల్ చెప్తున్నా. అక్కడ నేను సురేష్ గారు ఉన్నాడు, ఈయన ఏదో తప్పు మాట్లాడాడు. వెంటనే సురేష్ గారు అక్కడి నుంచి ఏం చేస్తాడు చెప్పండి? ఒక నవ్వు నవ్వుతాడు. దీన్నే అహంకారం అంటారు, గుర్తుపెట్టుకోండి. ఆడికి పలకడం రాకపోతే పక్కకి వెళ్ళి నువ్వు చేయాల్సిన పని చెప్పిన, ఆ వర్డ్ ఇలా కాదు, ఇది ఇలా మాట్లాడాలి, పబ్లిక్లో మళ్ళీ అర్థం చేసుకోవాలని ఉంటారని చెప్పడం దేవుని పిల్లల లక్షణం. కానీ పక్కోని గోకు నవ్వుతున్నావు చూసావా? నీకు వచ్చింది వాడికి రాలేదని పాయింట్ అవుట్ చేస్తున్నావే చెప్పండి, అహంకారం. ఇవన్నీ దేవునికి ఎగనెస్ట్గా ఉంటాయంటే ఉంటాయి. ఇవి చాలు నరకానికి పోవడానికి. నువ్వు ఏంట్లోకి దొంగతనానికి వెళ్ళాల్సిన అవసరం లేదు, నువ్వు ఎక్కడ వ్యభిచారం చేయాల్సిన అవసరం లేదు, నువ్వెవరిని కొట్టాల్సిన అవసరం లేదు, తిట్టాల్సిన అవసరం లేదు. ఈ యాటిట్యూడ్ చాలు, జడ్జాగా నరకానికి పోతావు. ఇది రాసి పెట్టుకొని నేను జడ్జా మళ్ళీ చెప్తున్నా, జడ్జాగా నరకానికి పోతావు. నేను బాగా చదివేశాను అనుకోండి, బిఏ ఏదో ఎల్ఎల్బి ఏదో గ్రూప్స్లో నేను ప్రిపేర్ అయిపోయాను అనుకోండి, నేను బాగా చదివిన తర్వాత చదువు లేని వాళ్ళకి పేర్లు పెట్టుకుంటూ తిరగకూడదు, గుర్తుపెట్టుకోండి. అహంకారం అంటే ఏంటి నడుతున్నాను, రొమ్ములిరిసి నడవడమే కాదు, నాకున్నది ఎదుటోళ్ళకి లేకపోతే దాన్ని బయటికి వాళ్ళని తక్కువ చేసి మాట్లాడుతున్నాను చూసారా? ఇది అహంకారం, ఇది పాపమే.
నా చదువుని బట్టి ఇతరులకు చదువు లేని వాళ్ళని ఎటకారం చేసిన, నా భాషను బట్టి ఇతరుల భాషను ఎటకారం చేసిన, నా పదాలను బట్టి ఇతరుల పదాలు పలకలేకపోతే ఎటకారం చేసిన, నాకున్న వరాన్ని బట్టి ఇతరుడికి లేకపోతే నేను ఎటకారం చేసిన, నేను బాగా పాడుతున్నప్పుడు ఇతరుల పాడలేనందుకు వాళ్ళ పాటని ఎటకారం, ఏదైనా వాళ్ళ డ్రెస్ కానీ, మాటలు కానీ, వారి ఏరి కానీ, వాళ్ళ రంగు కానీ, ఏది నువ్వు నీకున్న దాన్ని ఎదుటోడికి లేదని చూపించి ఎటకారం చేశావో నువ్వు ఏ కేటగిరీలోకి వస్తావు తెలుసా? అహంకారుల కేటగిరీలోకి వస్తారు. ఈ అహంకారుని దేవుడు ఏం చేస్తాడు తెలుసా? బైబిల్లో ఉంది, మీరు ఇంటికి వెళ్తే చదవండి. అహంకారులను దేవుడు ఎదురిస్తాడంట. నీకుందని వాళ్ళ మీదకు నువ్వు కాళ్ళు ఎగరేస్తే నీ మీదకి ఎవరు కాళ్ళు ఎగరేస్తారు చెప్పనా? నువ్వు వాళ్ళని పాయింట్అవుట్ చేస్తున్నారు. అబ్బాయి, నేను నిన్ను పాయింట్అవుట్ చేసే రోజులు నీకు లెక్కెట్టేస్తాను, రెడీగా ఉండరా అబ్బాయి అని చెప్తాడంట. అహంకారులు బాగానండి. ఎవరైతే మనకు హింసకులు, మన మాట వినకపోతే బాధ పెడతాం. అహంకారులు మనకున్నది ఏదన్నా ఉంటే ఆ వరాన్ని బట్టి ఎదుటోళ్ళని ఏం చేస్తాను చెప్పండి? ఎటకారం చేస్తాం. దయచేసి ఎప్పుడు అడుగుతాను, దేవుడు మనకి ఏదో ఒక వరం ఇస్తాడు. నాకు బోధించే వరం ఇచ్చాడా? బోధించి ఇంకా నాలాంటి తమ్ముళ్ళు అన్నలు ఎవరైతే బోధిస్తున్నారో వాళ్ళ మెసేజ్లు నేను ఎటకారం చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. అప్పుడప్పుడు చేసాం మేము. నాకు ఈ లెసన్స్ ప్రిపేర్ అవుతున్నట్టు నాకు భయం వేసింది. దేవా, ఏ వివరణ చదువుతున్నా నాకు భయం వేసింది. నేను ఎప్పుడేమన్నా నాకైతే గుర్తులేదు, కానీ నేను ఏ మెసేజ్ అన్నా కనుక నేను పాయింట్అవుట్ చేస్తుంటే నన్ను క్షమించి ప్రభువా. ఒక స్పీకర్గా నేను ఒప్పుకోవాలి, ఒక బోధకుడిగా నేను ఒప్పుకోవాలి. ఒక పాట పాడుతున్నప్పుడు నేను బాగా పాట పాడిన తర్వాత ఇంకెవరు నాలాగా పాడలేదని ఆడదు కానీ మగాడు కానీ అనుకున్నాడో నువ్వు అహంకారంతో నడుస్తున్నావు, గుర్తుపెట్టుకో. నీకు ఇంగ్లీష్ బాగా వచ్చిన ఇతరులకు ఇంగ్లీష్ రాదని నువ్వు మాట్లాడడం ప్రారంభించావో నీకు వచ్చిన లాంగ్వేజ్ని బట్టి ఇతరులను బాధ పెడుతున్నావు, మర్చిపోకు. నీకు ఏదైనా ఒక టాలెంట్ ఉంటే ఇతరులు లేదని నువ్వు ఎటకారం చేస్తున్నావో జాగ్రత్త. నీకు ఏదైనా రంగు అయినా, అందమైన ఏదైనా దేవుడు చెప్తున్నాడు, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. అహంకారులు దేవుని దృష్టికి చెప్పండి నీతిమంతులు కారు. అహంకారులు దేవుని దృష్టికి నచ్చరు. అహంకారులు గర్విష్ఠులు. దేవుడు ఏం చేశాడు చెప్పనా? అహంకారంతో ఉన్న రాజుల్ని సింహాసనం దించేశాడు. అహంకారంతో రెచ్చిపోయిన వారిని తీసుకెళ్లి సమాధి చేశారు. గర్విష్ఠుని దేవుడు నేలకులో వంచి మట్టి కలిపేశాడు. మరో మాట చెప్పిన, అహంకారం అన్న గర్వం అన్న ఈక్వల్ వర్డ్స్, పర్యాయ పదాలుగా ఉంటాయి. నాశనానికి ముందు ఏమి నడుస్తుందో తెలుసా? ఆ పదం చెప్పండి, అహంకారం నడుస్తుంది. నాకుంది ఉందే 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 నాకే ఉందనుకుంటే కోరి తెచ్చుకుంటున్న పనిష్మెంట్ గుర్తుపెట్టుకో. ఒకరు మాట్లాడుతున్నప్పుడు నవ్వొద్దు, నీకు మంచి భాష ఉందని నవ్వొద్దు. ఒకరు బట్టలు తినంగా వేసుకోలేనప్పుడు నవ్వొద్దు, నీలాంటి బట్టలు వాళ్ళకి లేవు, వాళ్ళ పేదరికంలో ఉన్నారు. ఒకరు నీకన్నా తెల్లగా లేనప్పుడు నవ్వొద్దు. దేవుడు నీకు మంచి రంగు ఇచ్చాడు, నీ రంగుని బట్టి ఇతరులని పాయింట్అవుట్ చేయొద్దు. ఒకరు నీలాగా స్టైల్గా పోజుగా మంచి వర్డ్స్ మాట్లాడలేకపోవచ్చు, కానీ వాళ్ళ పదాలని చెప్పుకుని నువ్వు గోక్కుని నవ్వుకునే ప్రయత్నం చేయదు. ఎందుకంటే మీరు ఇలా నవ్వుకుంటున్నారన్న సంగతి వాడు తెలిస్తే, వాడెళ్ళి బాధపడితే, నా పదాలను బట్టి వాళ్ళు నవ్వుకుంటున్నారని తెలిస్తే వాడెళ్ళి, దేవా నాకు మాట్లాడడం రావట్లేదు ప్రభా, నా సహోదరులు నవ్వుకుంటున్నారు, నాకు మాట్లాడే జ్ఞానం ఇవ్వు ప్రభు అంటే జ్ఞానం ఇస్తానన్న దేవుడే నిన్ను చూసి ఎవరు నవ్వరు వాళ్ళ సంగతి కూడా చెప్పండి నేను చూస్తానని ఖచ్చితంగా లెక్కల్లోకి తీసుకుంటాడు. ఇక్కడ మరో మాట చెప్తున్నాడు, బెంకములు ఆడేవారండి. ఎవరు? వీళ్ళెవరు? బెంకములు ఆడడం అంటే అబద్ధాలనే కాదు. బెంకములు ఆడడం అంటే సెల్ఫ్ ప్రమోషన్ అంటే నా గురించి నేనే చెప్పేసుకుంటాను అనమాట, సొంత డబ్బా. అసలు ఈ సంఘం ఎలా స్టార్ట్ అయిందంటే జేమ్స్ గడాలు మొన్న వచ్చిన వాళ్ళు, నేను లేకపోతే చెప్పండి జేమ్స్ గడ్ లేడు, సురేష్ గడ్, సుధాకర్ లేడు, డేవిడ్ లేడు, ఎవరు లేడు అంటే ఇదో డబ్బా. నా మాటలు అర్థమవుతున్నాయా? అప్పుడప్పుడు మాట్లాడతారు, ఇదిగో మీటింగ్ చేస్తున్నారంట, చేయండి మంచిదే, కానీ మేము లేకుండా చేస్తారా? చేయండి వాళ్ళు చేస్తారు. అసలు అంత వర్క్ ఎవరు చేస్తారు అనుకుంటున్నారు? ఆ అబ్బా అలా పైకి వెళ్ళి మాట్లాడుతున్నాడంటే ఎవరు చేస్తారు? మేము చేయబట్టే కదా. ఇవన్నీ ఎలా ఉంటాయంటే డబ్బా
అంటే నా గురించి నేనే చెప్పుకోవడం అనమాట. బాగానండి. సెల్ఫ్ అంటే వాడి కోసం వాడే పొగుడుకోవడం, వాడి కోసం వాడే మంచిగా చెప్పుకోవడం, వాడి కోసం ఇంకా మంచిగా ప్రమోట్ చేసుకోవడం, వాడి వ్యక్తిత్వాన్ని తాను మాత్రమే ఖచ్చితంగా ఉన్నాను, ఇతరులు అందరూ చెప్పండి లోపంగా ఉన్నారని చెప్పుకోండి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మన కోసం మనం చెప్పుకున్నప్పుడు 2 నిమిషాలు చెప్పేసరికి నీకు నిజంగా దేవుని మనసు, దేవుని కుమారుల లక్షణాలు ఉంటాయి. 2 నిమిషాలు మన కోసం చెప్పుకునేసరికి మనకు వామిటింగ్ అనిపించాలి. మరో మాట చెప్పనా, కొంచెం ఎక్కువ చెప్పుకుంటున్నా అనిపించాలి. నీకు అలా అనిపించడం లేదంటే చెప్పుకునేప్పుడు ఆపేయాలి సడన్గా. అరే మన కోసం ఎక్కువ చెప్పుకుంటున్నాను ఆపాలి. అలా కాకుండా నీ కోసం నువ్వు ఎక్కువ చెప్పుకుంటున్నావు అనుకో, నువ్వు ఏ జాబితాలో ఉన్నావు చెప్పనా? ఆ రోమపత్రిక 1వ అధ్యాయం చెప్పండి 28వ వచనంలో ఉన్నావు. ఆ జాబితాలో ఇది ఏ జాబితా అంటే దేవుడు చెప్పండి వదిలేసిన జాబితా. ఆ ఇంటికి వెళ్తే నీకోసమే చెప్పుకుంటావు, సంఘానికి వస్తే నీకోసమే చెప్పుకుంటావు, ఎప్పుడు చూడు నీకోసమే చెప్తావు. ఏదైనా గొడవ జరిగితే అంటాడు నేను లేను కాబట్టి చెప్పండి ఇదంతా జరిగింది. అదే నేను ఉండుంటే చెప్పండి లెక్క వేరేగా ఉంది. ఈ బాలకృష్ణ డైలాగ్ భరించలేకపోతుంటారండి చాలామంది ఉన్నారు మన చుట్టూ. నాకు తెలిసే పేర్లు చెప్పనులేండి. నేనుంటే వేరేలా ఉన్ను, నేనుంటే వేరేలా ఉన్ను, నేను లేకపోతే వేరేలా ఉన్ను, నేను లేని కనుక విషయం ఎలా జరిగింది, అసలు నేనుంటే వేరేలా ఉన్ను, నేనుంటే ఆడ సంగతి తేలుతున్నావు, నువ్వు ఉంటే ఏమి ఎరగదు ఇవని మాకు తెలుసు. అసలు నువ్వుంటేనే గొడవ ఎక్కువైపోద్ది. ఇంకా మాట్లాడుతున్నాయి. వీళ్ళందరూ బాగున్నారంటే వీళ్ళ బెంకములాడేవారంటే ఏంటి? అవసరమైతే ఎదుటోళ్ళని తక్కువ చేస్తారు, వీళ్ళని గొప్ప చేసుకోవడం అవసరమైతే ఇతరులనే చెప్పండి పాపాత్ములుగా కూడా క్రియేట్ చేస్తారు. ఇవన్నీ వివరించిన టైం సరిపోదు కానీ తర్వాత అవివేకులు కనబడుతున్నారు, ఫూలిష్ పీపుల్ అట్ట వాళ్ళు. ఇంకా ఫెయిత్లెస్ అన్నాడు, ఇంకా హార్ట్లెస్ అన్నాడు, ఇంకా రూత్లెస్ అన్నాడు. అంటే అక్కడ రాస్తున్నాడు అవివేకులు, మాట తప్పువారు, అనురాగరహితులు, నిర్భయులు. అంటే వాళ్ళు చూడండి, అవివేకులు అంటే వాళ్ళు ఏదో తెలివైన పని చేస్తున్నాం అనుకుంటారు, కానీ వాళ్ళు చేసే తింగర పనికి చెప్పండి మొత్తానికి నాశనం చేస్తారు. వాళ్ళు ఏదో మంచి పని చేస్తాం అనుకుంటున్నారు, కానీ వాళ్ళు ఏ మంచి పని చేయరు, వాళ్ళు చేసే పిచ్చి పనికి మొత్తం అందరిని నాశనం చేస్తారు. నెక్స్ట్ ఫెయిత్లెస్ అంటే తెలుసా? మాట మీద నమ్మకం ఉండదు, మాట మీద నిలబడరు, మాట తప్పుతారు. మాటిస్తారు వస్తామని, మాటిస్తారు ఉంటామని, మాట అంటారు ఈ మాట అంటే మాట అని, ఆ మాట అనేసి మరో మాట అంటారు. నేనే అన్నానా ఆ మాట అంటారు, ఇదో మాట మళ్ళీ నువ్వే అన్నావు మాట ఇచ్చావు, మాట మర్చిపోయావు, మాట మీద నిలబడతా అన్నావు, మాట తప్పావు. మీకు ఇవి చదువుతుంటే మీకు ఏమనిపిస్తుందో తెలుసా? ఇవన్నీ లక్షణాలు ఒక వ్యక్తిలో ఉంటే ఇవి దేనికి సంకేతం అంటే దేవుడు వాడిని వదిలేశాడు. మీకు నచ్చకపోయిన మాట. బెంకాలాడుతావు అంటే ఏంటి? నీ గురించి ఎక్కువ చెప్పుకుంటున్నావా, దేవుడు నిన్ను వదిలేశాడు. అవివేకమైన పనులు చేస్తున్నావా, దేవుడు నిన్ను వదిలేశాడు. మాటిచ్చి మాట తప్పుతున్నావా, దేవుడు నిన్ను వదిలేశాడు. అనురాగ రైతులు అంటే నీకెక్కడ ఏ కృతజ్ఞత ఉండదు, అంటే హార్ట్ఫుల్గా మాట్లాడు. హార్ట్లెస్కుంటుంటే పైకి ఒకలా మాట్లాడుతూ లోపల ఒకటి పెట్టుకుంటావు. ఇలాంటి మాటలు ఏవైతే నువ్వు, ఇలాంటి వాళ్ళందరి లక్షణాలు దేవుడు చెప్తున్నాడు చూడండి. ఈ నిర్దయులు అంటే వీళ్ళకి ఏ ఆధారం కానీ, నిర్ణయాలు కానీ, సరి అయిన ఆలోచన కానీ ఏమీ ఉండవు. ఈ లక్షణాలన్నీ నీలో నాలో కనబడితే గుర్తుపెట్టుకోండి, దేవుడు మనల్ని వదిలేశాడు. దేవుడు మనల్ని వదిలేశాడు దానికి గుర్తేంటి చెప్పినా? దేవుడు మనల్ని వదిలేశాడని గుర్తేంటంటే వారి హృదయంలో దేవునికి చెప్పండి చోటు ఇవ్వనలేకపోయారు. మరి దేవుడికి హృదయంలో చోటు ఇవ్వకపోతే మరి ఏమి ఇచ్చారంటే ఇదిగో ఈ 21 లక్షణాలు వాళ్ళ హృదయంలో కనబడతాయంట. ఇప్పుడు చెప్పండి, వీళ్ళ దృష్టిలో దేవుడు లేడు, వీళ్ళ బ్రతుకులో దేవుడు లేడు, మరి ఎవరున్నారు వీళ్ళ జీవితంలో అంటే మీరు టక్కన గుర్తుపెట్టుకోండి, వాళ్ళ దృష్టిలో దేవుడు లేడు అనడానికి ఎలా కనబడుతుందంటే చెప్పండి, మాటల్లో కనబడుతుందంట, చేతుల్లో కనబడుతుందట, అహంకారంలో కనబడుతుందట, అనురాగరహితులుగా ఉన్నప్పుడు కనబడుతుందట, మాటిచ్చి మాట తప్పిపోయినట్టు కనబడుతుందట, అవివేకమైన పనులు చేసినప్పుడు కనబడుతుందట. ఇంకా ఏంటో చెప్తున్నాడు చూడండి, ఆ మత్సరం కనబడుతుంది, అహంకారం కనబడుతుంది, హింస చేస్తున్నప్పుడు కనబడుతుంది. ఇవన్నీ ఎవరు చేస్తారంటే దేవుని పిల్లలు చేయరు. ఎవరు చేస్తారు చెప్పండి? సాతాను సంబంధులు చేస్తారు. ఇందులో ఒక్కటిగా నీకు మ్యాచ్ అయితే మరి చెప్తున్నాను, నువ్వు ఇంటికి వెళ్ళి ఏడుస్తావో, ఈ ప్రభురాత్రి భోజనంలో ఏడుస్తావో, ఎక్కడ ఎలా ఏడుస్తానో తెలియదు, కానీ దేవా 21 లక్షణాల్లో ఈ లక్షణాలు నాలో కనబడుతున్నాయని మాత్రం ఖచ్చితంగా దేవుని దగ్గర ఏడ్చి నాలో పరివర్తన తీసుకురా ప్రభు అని మాత్రం దేవుని బతిమాలుకో. కానీ మన దగ్గర ఉండే దరిద్రం ఏంటి చెప్పనా? ఇలాంటి లెసన్ చెప్తుంటే ఆడినాడు చూసుకోడు. చెప్పండి పక్కని చూసి నీకోసం చెప్తున్నాడు అంటాడు. ఎవరిని?
పక్కోడికి కాదురా అయ్యా, ఆ పొకోడి సిగ్నల్ ఇవ్వకు. పక్కోడికి కాదు, ఎవరికి చెప్పండి. నీకే ఈ లక్షణాలన్నీ నీకే ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడ కనబడతాయి అంటే ఈ లక్షణాలన్నీ యాకోబు గారు చెప్తాను చూడండి. 3వ అధ్యాయం. ఈ మాట చదివినప్పుడు చాలా విచిత్రంగా భయంగా అనిపించిందండి. యాకోబు పత్రిక 3వ అధ్యాయం, త్వరగా ముగిద్దాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం, 6వ వచనం. 4 అగ్నియే అక్కడ ఏంటారు? 4 చెప్పండి, పాప ప్రపంచమై అన్నాడు. కానీ మూలాలు ఏమన్నా చెప్పనా? NITలో ఇందులో ఏమైనా రాశాడు తెలుసా? 4 పాప ప్రపంచం అన్నది. అక్కడ ఏమన్నా చెప్పనా? వరల్డ్ హేవిల్ అన్నాడు. అంటే ఏంటి? దయ్యం అంట. మన అవయవాల్లో ఒక దయ్యానికి రెఫరెన్స్గా పనిచేస్తున్నది ఒకటి ఉందంట. అదేంటంట? 4. ఇప్పుడు చెప్పండి, దయ్యంగాడు బాగా ఉపయోగించుకునే అవయవం ఏంటన్నమాట? చెప్పండి, 4. సువార్తకి దేవుడు ఉపయోగించుకునేది ఏంటి చెప్పండి? 4. ఇప్పుడు మళ్ళీ రివర్స్, సాతానుగాడు గాసిప్ చెప్పడానికి కూడా ఉపయోగించుకునేది ఏంటి చెప్పండి? 4. అందుకే యాకోబు ఏమంటాడంటే ఇది వరల్డ్ హీవిల్. అంటే ఇది ఒక దయ్యం, ఇది దయ్యం, ప్రపంచాన్ని నడిపిస్తున్న ఒక దయ్యం. ఇది ఒక చిన్న నిప్పు అడవిని ఎలాగైతే తగలెట్టేస్తుందో, ఈ 4తో మాట్లాడే చిన్న మాట కాపురాలను తగలెట్టేస్తుంది, సంఘాన్ని తగలెట్టేస్తుంది, స్నేహాన్ని తగలెట్టేస్తుంది, పచ్చని మనుషులను చిన్న మాటే. ఒక చిన్న నిప్పు పచ్చని అడుగుని ఎలా తగలడుతుందో, నీ మాటలే కదా ఈరోజు ఇంత విడిపోవడానికి కారణం కాదా? ఇంత ఏడవడానికి కారణం కాదా? బైబిల్ అంటుంది నీ మాట జాగ్రత్త, నీ మాట జాగ్రత్త. అడవికి నిప్పు ఎంత ప్రమాదమో, సమాజానికి నీ నాలుక, నీ మాట కూడా చెప్పండి అంత ప్రమాదం. నువ్వు మార్చుకోకపోతే చాలా ప్రమాదం, నువ్వు మార్చుకోకపోతే ప్రమాదం. ఎంత ప్రమాదం అంటే అది ఇతరులను తగలెట్టడమే కాదు, చెప్పండి, నరకంలో నిన్ను కూడా తగలెట్టేస్తుంది. నరకారం పోవడానికి కారణం ఏమిటంటే కళ్ళే కాదు పాపం చేసేవి, చెప్పండి, నోరు కూడా. కళ్ళే కాదు పాపం చేసేది, 4 కూడా నడుతున్నాను. కళ్ళు లేనోళ్ళు పాపం చేయరంటే, కళ్ళు లేనోళ్ళు పాపం చేయరంటే ఎందుకు చేయరు? 4తో చేస్తారా చేయరా చెప్పండి. దీన్ని బట్టి మీకు వాళ్ళ కళ్ళతో పాపం చేయకపోతే, కానీ మాటలతో చెడ్డవాటిని కల్పించేవారని ఉంది. చెడ్డవాటిని కల్పించేవారంటే కొండగాళ్ళు. చెడ్డవాటిని కల్పించడం అంటే చెప్పండి, ఏదో ఒక మాట ఉంటుంది, దానికి 4 మాటలు చెప్పండి స్టోరీ క్రియేట్ చేస్తారు. ఇవన్నీ దేంతో చేస్తారు చెప్పండి? 4తో. ఏదో ఒక మాట చెప్తారు. చెడ్డవాటిని కల్పించడం అంటే ఏదో స్టోరీ, ఉన్న మాట ఒకటి, దానికి 4 మాటలు కలపడం. అది అలాగంట, ఇది ఇలాగంట, ఇది ఇలాగంట నడుగుతున్నాను. ఇవన్నీ దేనికి పనికి వస్తాయంటే దేవుడి చేత దెబ్బలు తినడం తప్ప దేనికి పనికి రావండి. చేతనైతే ఒక వ్యక్తితో గంట మాట్లాడావా? రాత్రి వాక్యం చదివాను రా, అసలు భలే అనిపించింది నాకు, దేవుడు భలే, అసలు ఈ వాక్యం రాయబడిన విషయాన్ని నేను చదివినప్పుడు నా కళ్ళకి ఎంత ఆశ్చర్యంగా అనిపించిందని. అది పంచుకో, ఆడికి హెల్దీగా ఉంటుంది, నీకు హెల్దీగా ఉంటుంది. అది మానేసి రాత్రి ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగింది? డైనోసార్ వచ్చింది మీ ఇంటికి, ఏం జరిగింది అంటున్నాను. ఇలాంటివన్నీ గంటల వాడితో మాట్లాడితే వాడు ఆత్మీయత పెంచుతున్నావా తగ్గిస్తున్నావా? రెండో డేంజరస్ జోన్ ఏంటి చెప్పనా? గాసిప్స్ 4తో చెబుతున్నప్పుడు చెబుతున్న వారు ఎంత ప్రమాదంలో ఉన్నారో ఇది జాగ్రత్తగా వినండి. ఆ చెబుతున్న సోది వింటున్నవాడు కూడా చెప్పండి అంతే ప్రమాదకారి. ఆడు ప్రమాదమే. ఈడు అంటాడు, వాళ్ళు చెప్తుంటే నువ్వు ఎందుకు వింటున్నావు అని అడిగితే, నేను అవి ఏమి ఎక్కించుకోను, చెప్పండి, జస్ట్ వింటున్నాను. ఎక్కించుకోగాని వాళ్ళు చెక్కేస్తారు, గుర్తెట్టుకో. నువ్వు వినడం తప్పు అని అడుగుతున్నాను. ఒక చెడ్డ విషయాన్ని, ఒక సోది విషయాన్ని వాడు గంట మాట్లాడుతూ నువ్వు ఎలా వింటున్నావు అని అడుగుతున్నావు. నువ్వు ఎలా వింటున్నావు? వాడు 4తో చేస్తున్నాడు, నువ్వు చెవులతో చేస్తున్నావు. వాడు చెప్పడం ఎంత తప్పో చెప్పండి, నువ్వు వినడం అంత తప్పు నడుతున్నాను. వినే చెవు లేనప్పుడు మాట్లాడే 4 మాట్లాడుతుందా? ఎవడు నేను చెప్తున్నప్పుడు నా చెప్పకరా, నేను చెవి పక్కదే, అది కానీ నేను దండం పెడతాను ఎనరా అంటాడు. నువ్వు ఆడు చెప్తున్నప్పుడు ఈను ఇంకా చెప్తాడు. ఆడు చెప్తాడు, అరే నాకంటే చెప్పుకో ఆపే, ఆ టాపిక్ ఆపాను ఆడు చెప్తాడా? ఆడంత ధైర్యంగా గంటల నీకు ఫోన్ చేసి గంటలు పార్కులో కూర్చోబెట్టి గంటలు ఇంట్లో కూర్చోబెట్టి వాడు నీతో మాట్లాడుతున్నాడంటే చెప్పండి
చెప్పండి. నువ్వు వింటున్నావు. చెప్పేవాడు ఎంత డేంజరో చెప్పండి. మీకు ఉదాహరణ చెప్తున్నానండి. సాక్షి టీవీ చూసిన వాళ్ళు ఏబిఎన్ చూడరు, ఏబిఎన్ చూసిన వాళ్ళు సాక్షి చూడరు, టీవీ 9 చూసిన వాళ్ళు మరో ఛానల్ చూడరు. అడుగుతున్నాను, ఆ ఛానల్ ఎందుకు చూస్తున్నావు? మిమ్మల్ని అడుగుతున్నాను నేను. ఆ ఛానల్ ఏదో చెప్తున్నాడు తమ్ముడు, ఆ ఛానల్ ఎందుకు చూస్తున్నావు? ఆ వార్తలు నీకు నచ్చుతున్నాయి, అనుకూలంగా ఉన్నాయి. ఆ వార్త నీకు ఏబిఎన్ వాడు చెప్తే నచ్చుతాయి, నీకు సాక్షి వాడు చెప్తే నచ్చుతాయి. నేను అడుగుతున్నాను, సాక్షి పేపర్ చదివిన వాళ్ళకి టీడీపీ నచ్చదు, ఈనాడు పేపర్ చదివిన వాళ్ళకి చెప్పండి వైసీపీ నచ్చదు. అడుగుతున్నాను, రోజు ఒక విషయాన్ని చదివి వింటే ఏమవుతుంది చెప్పండి? ఆ మాటలు నిన్ను సేవ్ చేస్తాయి. మళ్ళీ చెప్తున్నాను, నిన్ను చెక్కుతాయి. నువ్వేమంటావు? నేను వింటున్నాను చెప్పండి, నేను వింటానంతే. నువ్వు వింటావంతే, తర్వాత చెక్కేస్తారు. చెప్తున్నాను నేను, ఆ అనుకూలమైన సేపులోకి నేను చెక్కుకుంటారు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఒక రాజకీయ పార్టీ ఇప్పుడు ప్రపంచంలో జరుగుతుందంటే చెప్పండి, ఆ పార్టీ కోసం వీడు చెప్తాడు, ఈ పార్టీ కోసం వాడు చెప్తాడు, ఈ పేపర్ చదువు, ఆ పేపర్లో ఏం ఉంది అంటాడు, ఆ పేపర్ ఉన్నది ఇది. అందుకే నిజమేంటో తెలిసే లోపు చెప్పండి జరగాల్సిన రాజకీయం జరిగిపోతుందా లేదా? అందుకే బైబిల్ అంటుంది, చెప్పేవాడు ఎంత ప్రాబ్లమో చెప్పండి, వినేవాడు కూడా అంత ప్రాబ్లం. వీళ్ళందరూ ఒకటే కేటగిరీ. కాకపోతే ఆడు చెప్తున్నాడు చెప్పండి, ఈడు పెట్టినాడు, కానీ విషయం ఏంటి చెప్పినా, ఈడు మొత్తం విని ఆడు చెప్పి ఇది నాకు తెలదు ఆడు చెప్పాడు అంటాడు. ఇదో మళ్ళీ సువార్త. ఇవన్నీ నేను అడుగుతాను, ఇవన్నీ దేనికి సంబంధించినవి చెప్పండి? ఇవన్నీ దేనికి సంబంధించినవి? దేవుని లక్షణాలకు సంబంధించినవా, సాతాను రాజ్యానికి సంబంధించినవి చెప్పండి? దేవుని రాజ్యం సువార్తతో కట్టబడుతుంది, సాతాను రాజ్యం సోది మాటలు కొన్ని మాటలు చెప్పి కట్టబడుతుంది. నువ్వు దేవుని రాజ్యంలో ఉంటే సహోదరుని సంపాదించుకునే మాటలు మాట్లాడతావు. నువ్వు దేవుని రాజ్యంలో ఉంటే సువార్త మాత్రమే మాట్లాడతావు. నువ్వు దేవుని రాజ్యంలో ఉంటే ఇతరులకు హాని చేయని మాటలు మాట్లాడతావు. నువ్వు దేవుని రాజ్యంలో ఉంటే నీ మాటల చేత కుటుంబాలు కడతావు, స్నేహాలను బలపరుస్తావు. వాళ్ళు లేనప్పుడు వీడి కోసం నువ్వంటే ఆడికి చాలా ఇష్టం రా అని చెప్తాడు, నువ్వంటే ఆడికి కూడా చాలా ఇష్టం రా అని. నిజానికి వాళ్ళిద్దరి మధ్య లొసుకులు ఉన్నా అవి కప్పి చాలా బాగా సమాధానపరుస్తావు. నువ్వు సాతానికి ఏజెంట్ కొన్నావు అనుకో, ఒక మాటకు ఇంకో మాట కల్పించి ఏం చెప్తాడు చెప్పనా? నిన్నే అని ఉంటాడు రా, నిన్ను కాకపోతే చెప్పండి ఇంకెవరన్నా అంటారు అనగానే ఆడు సాయంత్రికి ఏం చేస్తాడు చెప్పనా? చెప్పండి, స్టేటస్ ఎత్తేస్తాడు. ఇవాళ పలానా కలర్ షర్ట్ వేసుకుని వచ్చాడు, పేరు చెప్పడు. ఎప్పుడో ఒక విషయం జరిగింది, ఎవరు ఏటని అడగండి, నేను ముగించిన ఈ స్టేటస్ లేదా కొంపముంచేస్తే చూడండి. ఒక వ్యక్తి స్టేటస్ పెట్టింది, ఆ వ్యక్తి స్టేటస్ ఒక వ్యక్తి చూసి ఏమైంది అక్క, ఎవరి కోసం పెట్టావు ఈ స్టేటస్ అని అడిగింది. ఓ పనికిమాల దానికోసం పెట్టాను, ఆ పనికిమాల దాన్ని చూడాలని పెట్టాను అనగానే ఓహో సరే ఏం బాధపడలేదు కదా అన్నది. నాకు ఏం బాధ లేదు, ఆ పనికిమాల దానికోసమే పెట్టాను అన్నది. తర్వాత కొంచెంసేపటికి రెండే స్టేటస్ వచ్చింది. అప్పుడు మళ్ళీ అడిగింది, ఏమైంది అక్క మళ్ళీ ఇంత ఆనందంగా స్టేటస్ పెట్టావంటే? ఎవరితో చూడాలనుకున్నానో చెప్పండి, అదే చూసింది. ఎందుకు అది ఎవరో ఈ గొర్రె. ఇవన్నీ ఎవరి లక్షణాలు చెప్పండి? ఇవన్నీ ఎవరి లక్షణాలు చెప్పండి? నీ స్టేటస్ దేనికి ఉపయోగించాలి? గాస్పల్ చెప్పబ్బా, నేను మళ్ళీ చెప్తున్నాను, సువార్త పెట్టు. నీ డీపీ ఏం చెప్పాలి? నీ బిల్డప్ చూపించడానికి నీ డీపీ పెట్టక మళ్ళీ చెప్తున్నాను, సువార్త చెబుతున్నది పెట్టు. నీ వాట్సాప్ కానీ ఫేస్బుక్ కానీ ఏదన్నా ఎక్కడైనా అసలు నీ ప్రజెన్స్ అంటేనే గాస్పల్ అలా వైబ్రేషన్ రావాలంతే, ఈ సువార్తకు సంబంధించిందే రావాలి. అది కాకుండా అహంకారంతో నువ్వు కనబడినా, అది కాకుండా నీకు సంబంధించిన ఏది కనబడినా, నువ్వు మనుషులను సంపాదిస్తావు లేదో నాకు తెలియదు, కానీ మనుషులను దేవుని రాజ్యం నుంచి దూరం చేస్తావు. దేవుని పిల్లలైతే దేవుని రాజ్యానికి అనేక మందిని సమాధానకరంగా దగ్గర చేస్తారు. సాతాను పిల్లలైతే అనేకులు దేవుని పిల్లల్ని చెప్పండి దూరం చేస్తారు. భయం వేసో మరి మాట చెప్పనా, జోక్ చేయాలన్న భయం వేయాలి. ఒకసారి చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయం ముగిద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనం. నేను మీతో చెప్పినదేమనగా మనుషుల వలన కలుగు ప్రతి వ్యర్థమైన మాటను గుచ్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండెను.
ఈ మాటలను బట్టి నువ్వు నీతిమంతుడు అని తీర్పు ఉంది. చెప్పండి, మనుషుడు పలికే ప్రతి వ్యర్థమైన మాట అంటే ఏంటండి? చెప్పాలి. సువార్త కాని ప్రతి మాట. చెప్పండి, ఆ ప్రతి మాటను ఆ రోజు దేవుడు ఎక్కడ తెస్తాడట? అంటే నేను జస్ట్ జోక్ చేశాను అంతే అన్న, ఆ జోక్ నేను తీసుకెళ్ళి బోన్లో నిలబడతాట ఆ రోజు గుర్తుపెట్టుకో. నువ్వు జోకులు వేసినా, ఏ మాటలు మాట్లాడినా, ఎలాంటి మాట్లాడినా, అసలు టైంపాస్ మాటలు మాట్లాడినా, ఆ మాట ఎదుటి వ్యక్తిని హాని చేసేదిగా ఉంటే, దాంట్లో సువార్త లేకపోతే ఖచ్చితంగా నేను తీసుకెళ్ళి ఎక్కడ నిలబెడతా చెప్పండి? దేవుని రాజ్యంలో చాలామంది అనుకుంటారు, నేను దొంగతనం చేయలేదు, నేను వ్యభిచారం చేయలేదు, నేను ఎవరిదో దోసుకోలేదు, నేను 10 ఆజ్ఞలు బాగా నెరవేరుస్తాను. ఓకే, మంచిదే, కాదంటలేదు. కానీ వీటి సంగతి ఏంటి? ఇవి చాలదా దేవుని జడ్జిమెంట్లో నిలబడడానికి? ఇవి చాలదా ఒక మాట కల్పించుకోవడానికి? ఇది చాలదా? వాళ్ళెవరు ఏదో బాధతో స్టేటస్ పెట్టుకుంటారు, దాని కింద కామెంట్ పెడతావు. ఏమని కామెంట్ ఇస్తావు? ట్యాగాలకి ఏదో ఇస్తావు, బాధ పెట్టే మాట. వాళ్ళు ఏదో పోస్ట్ పెట్టుకుంటారు, ఆ పోస్ట్లో నువ్వేం చేస్తావు? ఏదో బాధ పెట్టి కామెంట్ పెడుతున్నావు. ఇవన్నీ దేనికి? నువ్వు బ్రతికే ప్రతి మాట అని అడుగుతున్నాను. తీర్పులో తీసుకురాదనుకుంటున్నావా? చాలామంది మీరు చూసారు లేదు, ఇందాక ఆ బయట ఉన్న వ్యక్తి పేరు ఊరు అడగండి, ఈ మధ్య బత్తాయిల రసం తెస్తానని తయారయ్యాడు ఆయన. ఆ తయారైన ఆయన మీరు గమనించండి, ఒక పాస్టర్ గారి మీద వీడియో పెట్టాడు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఒక పాస్టర్ గారి మీద వీడియో పెట్టాడు ఆయన. అడుగుతున్నాను, ఎందుకు వీడియో పెట్టాడు ఆయన? మళ్ళీ చెప్తున్నాను, బయట వాళ్ళకి మనం చెప్పాలి, కానీ బయట వాళ్ళ చేత మనం చెప్పించుకుంటున్నామంటే మన నాలుక మనం ఎలాంటి వాళ్ళనో బయటికి చూపిస్తుంది. మన నాలుక మనం దేవుని ఎదుట ఎలా ఉన్నాం కూడా చెప్పండి చూపించదా? నందుకు అడుగుతున్నాను, జాగ్రత్త. సాధ్యమైతే మంచి మాటలు మాట్లాడండి. మంచి మాటలు మాట్లాడలేకపోతే నాకు కడుపు ఉబ్బిపోతుంది అంటావా? చెప్పండి. దేవుడి దగ్గరికి పోయి నా నాలుగును అదుపు చేసుకునే శక్తిని నాకు ఇవ్వు ప్రభువా అని అడగండి. దేవుడు జకరియకి ఇచ్చిన వరం నీకు ఇస్తాడు. ఎలిజబెత్ అలా ఆయన ఉన్నాడు కదా, నువ్వు బాగుపడే వరకు ఆ వరం ఇస్తాడు. ఏంటి ఆ వరం ఏంటి చెప్పండి? మాటలు రావు. ఇంకా నా కడుపు ఉబ్బిపోతుంది ప్రభు, ఇది దాచుకోలేకపోతున్నట్టు నేను అడుగుతున్నాను. వెనక ముందు నువ్వు వెనకో, నీకు దాగదు కదా ఏది వెనకో, నువ్వేది వెనకో, నువ్వు వింటే ఆగితే పాపం చేయకుండా ఉండలేవు. అందుకు నువ్వు వెనకో. గాసిప్స్ అనేవి దేవుడికి మనం దగ్గర చేయట్లేదు, కానీ ఏం చేస్తున్నా చెప్పండి? దూరం చేస్తున్నా. అందుకే ప్రభు అన్నాడట, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం ముగిద్దాం. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం నుండి, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయిను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమో కనబడ. ఎప్పుడైనా యేసు ప్రభు వారు ఒకడు గూర్చి చెడ్డగా మాట్లాడడం మీరు చూసారా? ఎప్పుడైనా వాడి గురించి డౌన్ చేసి మాట్లాడు. ఇస్కరియోతు యూదా కూడా సాతానుగాడని తెలిసిన వాడి కాళ్ళైనా కడిగాడు, కానీ ఒక్క మాట అన్నాడు. ఆయన ఏమని చెప్పి నువ్వు చెయ్యాల్సిన త్వరగా చేసి, అంతేగాని ఇండైరెక్ట్గా ఎప్పుడైనా వాడిని డౌన్ పాల్ చేసి మాట్లాడా? ఆయన నోట కపటం అంటే ఆయన లోపల ఒకలా బయట ఒకలా లేడు. ఆయన లోన ఎలా ఉన్నాడో చెప్పండి, బయట ఎలా ఉన్నాడు. ఆయన నోట ఏ కపటం లేదు. ఆయన మనకి మాదిరించిపోయాడు. వీళ్ళు మనకి హాని చేస్తున్నారని తెలిసినా గుర్తుపెట్టుకోండి, వాళ్ళని ద్వేషించకండి. వాళ్ళు హాని చేస్తున్నారని తెలిసినా వాళ్ళతో యథావిధిగా మాట్లాడేయండి. వీళ్ళు హింసకులని తెలిసినా వాళ్ళని ఏమి హింసించకండి, వాళ్ళతో మాట్లాడండి. ప్రభు ఎలాగైతే తన శత్రువులను సైతం ప్రేమించాడో, ప్రభు ఎలా అయితే తన శత్రువులు కొడుతున్నా ఎలా అయితే భరించాడో, ఎంతమంది హింసకులు, దోషకులు, అనురాగరహితులు, కపటములు, కొండగాండ్లు మనం డౌన్ చేసి మాట్లాడే రకరకాల సాతానికి ఏజెంట్లుగా పనిచేసేవారు రోజు రోజుకి మన మీద ఎక్కువైపోయిన మనం చేయాల్సిన పని ఏంటో ఒకటే, క్రీస్తు మనకు మాదిరి ఉంచిపోయాడు. ఆయన ఎలా మాట్లాడాడో చెప్పండి, మనం అలాగే మాట్లాడాలి. ఆయన ఎలాగో నడిచిపోయాడో అలాగే నడిచిపోవాలి. కింద వచ్చంలో ఆయన దూషింపబడి ఆ నోరుతో దూషించలేదు. ఆయన మనల్ని దూషించారని వాళ్ళని దూషించడం, మనం లేదో అన్నారని లేదన్నారు, వాళ్ళు ఏదో స్టేటస్ పెట్టారు, మనం ఒక స్టేటస్ పెట్టడం, ఇవన్నీ అడుగుతాను. ఈ ఎవరు చేస్తారు చెప్పండి? నేరో మైండ్ ఉన్న వాళ్ళు చేస్తారండి. చాలా దిగువ స్థాయిలో ఆలోచిస్తారు. వాళ్ళు ఏదో తెంగర స్టేటస్ పెట్టారని వాళ్ళు కౌంటర్గా నడుతున్నారు. అది డిగ్నిటీ అనిపించుకోదు. పెట్టుకొని అలాగే చాలా లో స్టాండింగ్లో ఆలోచిస్తున్నారు. పెట్టుకొని మన డిగ్నిటీ చెప్పిన చూసినా చూడలేనట్టు ఉండడం, ఇన్నా వెళ్ళలేనట్టు ఉండడం, దగ్గరికి వార్త తెచ్చినా పట్టించుకోకపోవడం. మన దగ్గర చెప్పిన ఓ పట్టాన్న ఎవడో సోది మనం చెప్పండి వినకుండా మనం చెయ్యాల్సిన పని చేయడం, అది మన డిగ్నిటీ. గుర్తుపెట్టుకో.
ఎందుకు వాళ్ళు చెప్పినట్టు అడుగుతాను. వాళ్ళు స్టేటస్ పెడతారు, వాళ్ళకి వ్యతిరేకంగా మనం పెడతాం, అడు ఇంకోటి పెడతాడు, అడు ఇంకోటి పెడతాడు, అడు ఇంకోటి పెడతాడు. ఇంక ఉడికిపోయి ఏం చేస్తాడు చెప్పండి? ఇంకెదురు పెడతాడు ఇంక మన కోసం. లేకపోతే ఎవరైనా కూర్చోబెట్టి సాక్ష్యం చెప్పిస్తారు చెప్పండి. ఏదో చేస్తారు అంటున్నారు. ఎందుకు అవన్నీ అడుగుతున్నారు? వాళ్ళతో ఈ ఫైట్లు పోటీలు మనకు అవసరం. మన పనుల్లో ఒకటైనా పని మళ్ళీ చెప్తున్నాను, అది సోషల్ మీడియా అయినా, ఫేస్బుక్ అయినా, ఇన్స్టా అయినా, నీ ఇంటికాడ స్నేహమైన కాపురమైన పనుల్లో ఒక్కటే. సమయమందును అసమయమందును సాధ్యమైతే ప్రయాసపడి సువార్త చెప్పంతే. సువార్త చెప్పంతే. ఎవడ గొడవలు నెత్తిమే పెట్టుకోవద్దు, ఏది భుజాన్ని తిరగద్దు, ఏ గొడవలకి మనం రిప్రజెంట్గా ఉండదు. మన పనుల్లో ఒకటే. సాధ్యమైతే సువార్త చెప్తాం, సహోదరులను సమాధానపరుద్దాం, దేవునికి దగ్గర చేద్దాం. సమాధానపరిచి దేవుని చేత దేవుని కుమారులు అనబడదురు అన్న వాగ్దానానికి చెప్పండి అర్హులుగా మనం మారిపోతాం. ఆయన దూషించి బదులు దూషించలేదు, ఆయన శ్రమ పెట్టబడి పునరుద్ధానంలో లెగుతాన్రా. మీ అందరి సంగతి ఆ రోజు తేలుతాన్రా అనలేదు ఆయన, గుర్తుపెట్టుకోండి. ఈరోజు మనల్ని హింసించిన వాళ్ళు ఈరోజు వాళ్ళకి బలం ఉంది, రేపొద్దున మనకు బలం వస్తుంది. ఆ రోజు మనకు లోకుగా దొరుకుతారు. ఆ టైంలో నువ్వేంటో దేవుడు తెలిసిపోతావు. ఆడు చేసినట్టు నువ్వు చేసావో, ఇప్పుడు నీ టైం నీ చేతిలో ఉన్న వాడు చేసినట్టు నువ్వు చేసావో, నువ్వు క్రీస్తు మాదిరిని అనుసరించిన వాడివి కాదు. నన్ను బాధ పెట్టినోడిని కూడా నా ఎదురుగా కనబడినప్పుడు వాడికి ప్రైజ్లు ఆడి చెప్పాలి. నా లైఫే లేకుండా చేయాలనుకున్న వారిని కూడా వాళ్ళ లైఫ్ బాగుండాలని వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేయాలి. ఇవన్నీ ఎందుకు చేయాలంటే నేను మళ్ళీ చెప్తున్నాను, నేను క్రైస్ట్ ఫాలోవర్ని కనుక నేను చేయాలి. నా మనసుకు నొప్పిగా బాధగా వీడి కోసం కూడా నేను ప్రార్థన చేయాలనిపిస్తుంది. ఎస్, ఆడి కోసం కూడా నేను ప్రార్థన చేయాలి, తప్పదు. ఎందుకంటే నా ప్రభు నాకు మాదిరి ఉంచిపోయాడు. మిమ్మల్ని హింసించే వారి కొరకు చెప్పండి ప్రార్థన చేయండి, మిమ్మల్ని దూషించే వారి కొరకు ప్రార్థన చేయండి, మీ మీద నిందలు మోపిన వారి కొరకు కూడా ప్రార్థన చేయండి, మిమ్మల్ని శ్రమలకు గురి చేసిన వారిని కూడా ప్రార్థన చేయండి, చెడ్డవారి కొరకు మంచివారి కొరకు కూడా ప్రార్థన చేయండి. అందుకే మీకు ఎన్ని వినబడినా ఒక మాట మాత్రం చెప్పండి, అరే నేనేం చేయలేంటే నేను జడ్జిమెంట్, కానీ న్యాయము తీర్చు దేవుడు ఒకడు ఉన్నాడు. ఆ న్యాయం తీర్చే దేవునికే నన్ను నేను క్రీస్తులాగా అప్పగించుకుంటున్నాను. సరే, నేను ఎంత ప్రేమిస్తున్నానో మీరు నన్ను అంత ద్వేషిస్తున్నాను, నేను ఎంత గౌరవం కొట్టినానో నా గౌరవాన్ని అంత భంగపరుస్తున్నారు. కానీ ఒక రోజు ఉంటుందిరా, అది జడ్జిమెంటే. ఆ రోజు నువ్వేంటో నేనేంటో దేవుడు చూసుకుంటాడు. నీలాగా నేను రోడ్ల మీదకి వచ్చి గొడవలు ఆడలేంట్రా. గాడ్ బ్లెస్ యూ అని వదిలేసేయండి అంతే. ఎవరితో ఎక్కువ రుద్దకండి, వదిలేయండి. మాటకు మాట పంచాము, వాళ్ళు ఒక మాట అంటాం, వాళ్ళు 4 మాటలు మనల్ని అంటారు. దానికోసం రాత్రి అంతా ఆలోచించాలి, నిద్రలేమి, దానివల్ల హెల్త్ ప్రాబ్లం వస్తుంది. ఆ హెల్త్ ప్రాబ్లం వల్ల మన కుటుంబమే పడుతుంది, మన కుటుంబం అంతా డిస్టర్బెన్స్ అవుద్ది, మనం నమ్ముకున్న జీవితాలు రోడ్డు మీద అన్యాయంగా పడిపోతాయి. అవన్నీ మనం వినకూడదంటే చూస్తాం, చూడనట్టు ఉంటాం, వింటాం, వెళ్ళలేనట్టు ఉంటాం. ఏదో దగ్గర తెస్తారు, మాకు సంబంధం లేదంటాం. ఆడు నిన్నే అంటున్నాడు అంటే అన్నే ఆడిని నిన్ను దేవుడు దీవించిన కాక మళ్ళీ తేడంకేడు, మళ్ళీ తెచ్చాడనుకోండి, నడు ముగ్గురు కలిసి భోజనంకి వెళ్దాం అనండి అంతే. రాడింకా నడుతాను. ఏదన్నా కప్పేయాలనుకుంటే ఒక అడుగు ముందుకేసి మనం తగ్గించుకున్నాం అనుకోండి, అన్నీ సెట్ అయిపోతాయి. అలా మనం నిలబడి నువ్వో నేను తెలుసుకుందాం అనుకున్నాం అనుకోండి, మధ్యలో పెట్రోల్ వేసులు ఎక్కువైపోతారు. అయిపోరు చెప్పండి. అందుకే నేను మళ్ళీ చెప్తున్నాను, ప్రభు ఒక మాట అన్నాడు, న్యాయం తీర్చి దేవునికి తను ఎలా పెంచుకున్నాడు. మనం కూడా పాప విషయమే చనిపోయి నీతి విషయమే జీవించినట్లు తానే తన శరీరమందు మన పాపాలను మారు మీద మోసుకొని ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందారు. మీరు గొర్రెల వల్ల దారి తప్పిపోతారు, కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరి అధ్యక్షుడైన ఆయన ఇప్పుడు మళ్ళీ ఉన్నారు. సంబంధం లేని ఆయన, ఏ అర్హత లేని మన యొక్క పాపాలు ఆయన మీదేసుకుని ఆయన చేయని తప్పులకి ఆయన హింస పొందాల్సి వస్తుంది. ఈ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. సహోదరుల్ని సంపాదించుకోవడం అంటే ఏంటో తెలుసా? వాడు చేసిన పాపాలు సపోర్ట్ చేయమని కాదు, దాన్ని హైలైట్ చేయొద్దని. ప్రభు ఏం చేస్తాడంటే మన పాపాలు హైలైట్ చేయలేదు. ఏం చేశాడు చెప్పండి? అవకాశం ఇచ్చాడు, మారిపోమన్నాడు, ప్రేమ చేత వాళ్ళని దగ్గర తీసుకున్నాడు. పబ్లిసిటీ చేయకుండా ఆ శిక్షను ఆయనే చెప్పండి మోసాడు. నేను ఏదో మిస్టేక్ చేస్తాను, సురేష్ తమ్ముడు చూస్తాడు, ఏం చేయాలి అప్పుడు? ఆ ఒక్క తప్పు ఆ రోజు నువ్వు ఉన్నా కదరా అని సుధాకర్ అడుగుతాడు, ఆ రోజు నువ్వు ఉన్నా కదరా సురేష్గా నువ్వు ఉన్నా కదరా అని అడుగుతాడు. ఆ రోజు ఆడున్నందుకు నా పక్షాన ఆడు ఏం మాస్తాడు చెప్పిన? శ్రమ పొందుతాడు.
పొందడా? శ్రమ పొందుతాడు. ఎందుకు శ్రమ పొందుతున్నాడంటే ఇతను చేసిన తప్పుకి నేను శ్రమ పడబెట్టి నాకు సంబంధం లేదు జేమ్స్ అని అన్నాడు అనుకోండి, అయిపోయింది ఇంకా ఆ రోజు ఆడికి నాకు అని గుర్తుపెట్టుకోండి. నేను ఎందుకు ఈ మాట చెప్తాను చెప్పిన, మనకు శ్రమలు ఎప్పుడు వస్తాయి చెప్పిన, ఆడి మిస్టేక్ చేస్తే ఆడి నిలబెట్టడానికి ఆడి మీద మాడుతున్న మాటలు నేను మోస్తున్నాను చూసారా, నాకు హింస స్టార్ట్ అవుతుంది. సురేష్ గారిని అన్న మళ్ళీ ఎత్తారు, కవర్ చేస్తున్నావరా అంటే లేదురా ఆడు బాగానే ఉన్నాడు రా, మనం సెట్ చేద్దాంరా. ఆ హింస ఆడు చెప్పి ఆ స్టాండింగ్ ఏమవుద్దంటే చెప్పండి, అందరి చేత వాడికి బాధలు స్టార్ట్ అవుతాయి. ప్రభు కూడా అలాగనట, మనందరినీ పక్క దోసాడట, ఆ నిందలన్నీ మీదేసుకున్నాడట, మన మీద పడాల్సిన దెబ్బలు ఉమ్ములన్నీ చెప్పండి ఆయన మీదేసుకొని అవకాశం ఇచ్చాడట. మళ్ళీ ఇంకెప్పుడు చెప్పండి చేయకండి. నన్ను ప్రేమించేవారైతే నా ఆజ్ఞలు గైకుంటారు, నన్ను గౌరవించేవారైతే నా పక్షాన్ని నడుస్తారు. నేను అర్థం కాకపోతే మళ్ళీ మీరు పాపంలోకి జోగుతారు, మీ ఆత్మలకు మీరే ఉత్తరవాదులు అవుతారు అన్నాడు. ఇప్పుడు చెప్పండి, మన ఇతరుల యొక్క లోపాలు కప్పుదామా, ఇతరుల యొక్క లోపాలు ఇంకా బాగా కల్పించి గాసిప్స్గా వాటిని తయారు చేసి హైలైట్ చేసి వాడిని సంఘంలోంచి పోయేలా చేద్దామా? చెప్పండి ఏం చేద్దాం? ఒక కాపురాన్ని నిలబెట్టే మాటలు మాట్లాడదామా? ఒక స్నేహాన్ని నిలబెట్టే మాటలు మాట్లాడదామా? ఒక సంఘాన్ని నిలబెట్టే మాటలు మాట్లాడదామా? నీ ఉదార స్వభావం నీకు పెద్దరికం అలవాటైతే, నీకు డిగ్నిటీ పెరిగితే, నీ క్రైస్తవ ఉదార స్వభావం నీకు అర్థమైతే నేను ముగిస్తున్నాను. సాధ్యమైతే ప్రేమ చేత చెప్పండి దోషాలు కప్పండి, సాధ్యమైతే ప్రేమ చేత అనేకులను సంపాదించండి. ప్రతి ఒక్కళ్ళు తప్పులు ఎత్తుకుంటూ తిరిగామనుకోండి, వీళ్ళందరూ కలిసి ఒకరోజు చెప్పండి నీళ్ళు తప్పులు ఎత్తుతారు. ఒక మాట సామెతలో చదివంగా తీయొద్దు, ఎదుటోళ్ళని తప్పుడు వ్యక్తులు అని చెప్తే వాళ్ళు తప్పుడు వ్యక్తులుగా కనబడతారు లేదా నాకు తెలియదు, కానీ చెప్పండి చెప్పినోడు మాత్రం ఖచ్చితంగా చెప్పండి తప్పుడు వ్యక్తిగా కనబడతాడు. ఒకరోజు నువ్వు లేనప్పుడు అంటాడు, వీడికి అన్నీ ఇయ్యే పనులను అందరి కోసం అలా చెప్పుకుంటూ తిరుగుతాడు అంటారు. ఎవరికి వచ్చింది నింద చెప్పండి. అందుకే మాట్లాడితే సువార్త మాట్లాడదాం, మాట్లాడకపోతే నోరు మూసుకొని ఊరుకుందాం. సమాధానపరిచేవారు దేవుని కుమారు. ఈ రోజుతో గాసిప్స్ అయిపోయింది. అమ్మయ్య అనిపోయి గ్యాస్ తగ్గిపోయింటే చాలామందికి, కానీ దీనికి మరో యాంగిల్ ఉంది, అది వచ్చే వారం చూద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.